ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ సాయంకాల సమయంలో శుభములు తెలుపుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం కొలసీలకు రాసిన పత్రిక 1:15లోని మర్మాలను తెలుసుకుందాం. వాక్యము చెబుతుంది, ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రియులారా, ఈ వాక్యం వినడానికి సరళంగా ఉన్నా ఇందులో అగాధమైన సత్యముంది. దేవుడు అదృశ్యుడు, ఆయనను ఎవరూ చూడలేరు. కానీ ఆ చూడలోని దేవుడు మనకు ఎలా ఉంటాడో చూపించడానికే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక ఉదాహరణ మిత్రమా, ఒక అద్భుతమైన ఉదాహరణ గమనించండి. ఒక రేడియో నుండి పాట వస్తుంటే మనం ఆ గొంతును వినగలము, కానీ ఆ గాయకుని చూడలేం కదా. ఆ శబ్దము అదృశ్యమైనదిగా ఉంటుంది. కానీ అదే గాయకుడు టీవీ తెర మీద కనిపిస్తే మనం ఆ గొంతు ఎవరిదో, ఆ వ్యక్తి ఎలా ఉంటాడో స్పష్టంగా చూడగలం. అలాగే పాత నిబంధన కాలములో దేవుడు కేవలం తన శబ్దముతో, ఆజ్ఞలతో పరిచయమయ్యాడు. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు కనిపించే దేవుడుగా మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఒక చిన్న ఆత్మీయ కథ విందాం. ఒక కుమారుడు ఉన్నాడు ఊరిలో. తన తండ్రి గురించి ఊరిలో అందరూ గొప్పగా చెప్పుకోవడము విన్నాడు. తన తండ్రి చాలా దయామయుడని, గొప్ప వీరుడని విన్నాడు. కానీ యుద్ధాల వల్ల తండ్రి ఎప్పుడూ ఇంటికి రాకపోవడంతో తండ్రి ముఖము ఆ అబ్బాయికి తెలియలేదు. ఒకరోజు ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఆ అబ్బాయిని ఆలింగనము చేసుకున్నాడు. ఆ అబ్బాయికి ఆ వ్యక్తి ఎవరో తెలియలేదు. అప్పుడు ఆ వ్యక్తి ఒక అద్దము తీసి అబ్బాయి ముఖాన్ని చూపించి, నాయనా, నీ ముఖము చూసుకో. నీ ముఖము ఎలా ఉందో నీ తండ్రి ముఖము కూడా అలాగే ఉంటుంది అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వరూపములో మనల్ని సృష్టించాడు. కానీ మనం పాపం వల్ల రూపాన్ని కోల్పోయాం. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి, నన్ను చూడండి, నేను ఎలా ప్రేమిస్తున్నానో నా తండ్రి కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాడు అని నిరూపించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, వాక్యం చెబుతుంది, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అంటే సృష్టి కంటే ముందే ఆయన ఉన్నాడు. యోహాను 1:1 ప్రకారం ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ప్రియులారా, లోకమంటుంది, ఇదిగో ఈ సమస్య పెద్దది, ఆ వ్యాధి పెద్దది, ఈ రోగము నయము కాదు, నేను బ్రతకను. కానీ నేను చెబుతున్నాను, వాటన్నిటికంటే మీ దేవుడు, మీరు సేవించే దేవుడు పెద్దవాడు, గొప్పవాడు, స్వయంభవుడు. ఎందుకంటే ఆయన సమస్తానికి ఆది సంభూతుడు, శూన్యములో నుండి సృష్టిని చేసినవాడు. నీ శూన్యమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చలేడా? ఖచ్చితంగా మారుస్తాడు మిత్రమా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.